మన బంధువులు, స్నేహితుల వివాహాలు, పుట్టినరోజు వంటి వేడుకలకు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే పరికరాలను బహుమతులుగా ఇచ్చే అలవాటు చేసుకుందాం. అలాంటి వస్తువుల్లో కొన్ని ఎయిర్ ఫిల్టర్లు, నాన్ టాక్సిక్ ఎయిర్ ఫ్రైయర్లు, న్యూబెల్ డంబెల్స్, షవర్ వాటర్ ఫిల్టర్లు, స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ పాన్లు, ఆర్వో వాటర్ ఫిల్టర్లు, ఆర్గానిక్ దుస్తులు, డాన్గో ఫ్యాట్ లాస్ కోచ్. మన రోజువారి అలవాట్లు కొన్ని మనకు జీవితాంతం ఆనందాన్ని కలిగిస్తాయి. అవి ఏంటంటే దేవుడిపై నమ్మకం లేదా తాత్విక చింతన, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం, తరచూ స్నేహితులను కలుస్తుండటం, ఇష్టమైన వ్యాపకాన్ని కలిగి ఉండటం. ఆర్థర్ బ్రూక్స్, హార్వర్డ్ ప్రొఫెసర్. క్యాన్సర్ బాధితుల్లో ఎక్కువ శాతం మందిలో ఉండే కొన్ని లక్షణాలు మనం గమనించినట్టయితే అవి విటమిన్ డి లోపం, తక్కువ ప్రొజెస్టెరాన్, ఎక్కువ కాలం మానసిక ఒత్తిడి, బరువు కోల్పోవడం, CO2 స్థాయిలు తక్కువగా ఉండటం, థైరాయిడ్ పనితీరు మందగించడం, బి విటమిన్ లోపం, ఎక్కువ కార్టిసాల్, ఎక్కువ CRP, అధిక స్థాయి మధుమేహం. వీటిని ఆరోగ్య పరీక్షల్లో గమనించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. లీ ఎరిన్ కొనెలీ, క్యాన్సర్ డాక్టర్. ఇటీవల కాలంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో 77% రక్త పరీక్షల్లో ఊపిరితిత్తులు, మెదడు, మావిలోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉంటున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ మన శరీరంలో చేరకుండా వీలైనంతగా కృషి చేయండి. మొదటగా టీ బ్యాగ్ల వాడకాన్ని తక్షణం ఆపేయండి. ఒక బ్యాగ్ను 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగల నీటిలో ముంచినప్పుడు దాని నుంచి 11.6 బిలియన్ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. బదులుగా టీ పొడి, తేయాకును నేరుగా వాడుకోండి. డొమినిక్, న్యూరో సైంటిస్ట్. చాలామంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారు, కానీ ఉద్యోగాలు సంపాదించడంలో, వాటిని నిలుపుకోవడంలో ఆ శిక్షణ తాలూకు ఫలితం కనిపించడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి. నిజంగా నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ ఉపయోగిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. గీతా గోపీనాథ్, కర్టసీ ఫ్రమ్ ఈనాడు.